ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఇది? చెప్పలేదు. చంద్రపులుగా మాత్రం కన్ఫర్మ్ కట్ చేస్తూ ఉంటాం. ఎందుకు? చిత్తులు ఎక్కువ ఉన్నాయి మెట్ల పైన. ఓకే. అందుకనే 2 గంటల నుంచి 5 గంటల వరకు నేను క్లోజ్ అయ్యే వరకు టోటల్లీ. ఓకే. మార్నింగ్ నుంచి 5 o'clock నుంచి 2 o'clock వరకు. 2 నుంచి నైట్ 9 వరకు. ఓకే. ఇప్పుడు 4 to 2 వరకు ఓపెన్. ఓకే. ఇప్పుడు మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారు? ఎందుకు? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు కూడా టైగర్ ప్రాబ్లం ఉంది. చాలా మంది 10 మంది వెళ్ళిపోయినారు. అందుకనే గ్రూప్ చేస్తే రావండి. ఒక గ్రూప్ ఉన్నదారు ఇండివిజువల్ ఒక్కొక్క సింగిల్ వెనక మనం తోడు గుంపుకి వెళ్ళినా కూడా వెనక దగ్గర భయానికి దగ్గర అది వచ్చి పట్టుకొని వెళ్ళిపోయింది కదా బిడ్డని. అందుకని పిల్లలు ఆపేసింది. ఇది రాజగోపురం ప్రథమ గోపురం. ఈ గోపురాన్ని క్రీస్తు శకం 1456 సంవత్సరం నుంచి 1459 సంవత్సరం వరకు పాలించిన శానవ నరసింహరాయలు నిర్మించారు. కొంతకాలం తర్వాత బింగుబడి ధ్వంసమైంది. తర్వాత 1982లో తిరుమల దేవస్థానం మళ్ళీ పునరుద్ధరణ చేసింది. అండ్ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాలినడకన వెళ్ళే మార్పులకి. వచ్చే మార్గంలో ఏదైనా సమస్య అయితే మార్గంలో యాక్చువల్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిందంటే హెల్త్ ఇష్యూస్ అయినాయి అనుకోండి 1500 స్టెప్ దగ్గర గాలిగోపురం దగ్గర వైద్య సదుపాయాలు దే విల్ ప్రొవైడ్. ఇక్కడ మెయిన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాసం అమ్యూనిటీ సెంటర్స్, టీడీపీ, శ్రీవారి గోవిందరాజు టెంపుల్, ఇవన్నీ లోకల్ టెంపుల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయండి. ఇది గోపురం ఎంట్రన్స్ చూడండి. మెయిన్గా చిరుతతోటి ప్రాబ్లం ఉందంట. అందుకోసం అని చెప్పి రిస్ట్రిక్షన్ అంటే 50-60 మంది అయిన తర్వాత వాళ్ళు పైకి పంపిస్తున్నారంటండి. అంటే నాకు యాక్చువల్గా నేను తిరుపతి కాలినడకన వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 4-5 years అయిపోయింది. అంటే స్వామివారి దర్శనం చేసుకుని కూడా ఒక 4-5 years అయిపోయింది. అందుకోసం అని చెప్పి తిరుపతి దేవస్థానం అప్డేట్స్ అనేవి అయితే నా దగ్గర లేవు ఇప్పుడు వరకు. సో ఇప్పుడు చూడాలి ఏముంటాయి ఏంటి అనేది. ఇదంతా ఫస్ట్ గోపురం రాజగోపురం ఎంట్రన్స్లోనే జరుగుతుంది. మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరు భక్తులు ఒక క్రౌడ్ వచ్చే వరకు. వీళ్ళు అక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ క్రౌడ్ నడిచి వెళ్ళేవాళ్ళు. ఎక్కువ మంది వచ్చిన తర్వాత అందరినీ పంపిస్తామని చెప్పారు. ఇది వన్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ తిరుపతి దేవస్థానం. ఎప్పుడు తిరుమల దేవస్థానంలో పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి అని అయితే వినలేదు. ఫస్ట్ టైం నేను విన్నా పులులు ఉన్నాయి, పులులు చంపేస్తున్నాయి, అందుకోసం అని చెప్పేసి ఇట్లా పెడుతున్నాము. బాగా తిరుగుతున్నాయి అంటే ఇప్పటికి కూడా తిరుగుతున్నాయి అని చెప్తున్నారు. లెట్ వి సీ కనిపించదా ఏంటి అనేది. భయపడితే మాత్రం మనం రీచ్ కాలేం కదండి మన టార్గెట్ని. అందుకోసం ఇదైతే జరుగుతుంది. చూద్దాం మరి నెక్స్ట్ ఏమవుతుంది ఏంటి అనేది. నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు కంటిన్యూస్ వ్లాగ్లో ఎలా ఎక్స్పీరియన్స్ చేసాం ఏంటి అనేది. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా అప్డేట్స్ అయితే వస్తాయి. మా తిరుపతి వ్లాగ్ అండ్ అరుణాచలం వ్లాగ్. అరుణాచలంలో అయితే నేను తీయలేకపోయినా, బట్ ఇక్కడైతే ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.